ఏమిటి నగ్న రాజకీయం? ఇప్పటికే నిస్సిగ్గుగా ఉన్నారు, ఇంకా చొక్కాలు విప్పడం ఎందుకో? ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై మోదీ ఆగ్రహం. ఆ పార్టీ సైద్ధాంతిక దివాలా కోరుతనానికి నిదర్శనం ఇది. పురాతన పార్టీ పతనమైంది, సొంత దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలు నన్ను ద్వేషిస్తున్నారు, సమాధి తవ్వాలని చూస్తున్నారు, చివరకు నా తల్లిని కూడా అవమానిస్తున్నారు. మీరట్ సభలో మోదీ ధ్వజం. ఈ ఎమోషన్ డైలాగులు ఇవన్నీ వాళ్ళు కొడుతున్నారు, మీరు కొడుతున్నారు, ఏముంది? వాళ్ళు కొడుతున్నారు, మీరు కొడుతున్నారు. ఇప్పుడు మోదీని విమర్శిస్తే బీజేపీని దేశాన్ని తిట్టినట్ట, రాహుల్ గాంధీని విమర్శిస్తే దేశాన్ని తిట్టినట్ట. ఒక ఎమోషన్ గేమ్ అంతే. ఒక ఎమోషనల్ లైన్లోకి తీసుకెళ్ళి ప్రజలని తమ వైపు ఆకర్షించే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకొకటి ఏమీ లేదు. ఆ పార్టీ సైద్ధాంతిక దివాలా కోరుతనం ఏ పార్టీకి ఉంది? సైద్ధాంతిక ఐడియాలజీ, సైద్ధాంతిక ఆలోచన ఏ పార్టీకి ఉన్నదండి? కాంగ్రెస్కి ఉందా? బీజేపీకి ఉందా? బీజేపీకి ఉందా? బీజేపీకి ఉందా సైద్ధాంతిక ఆలోచన? బీజేపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఇక్కడ తెలంగాణలో ఇక అంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఏంది? బీజేపీ కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ. ఇంకేం ఐడియాలజీ ఏముంది ఇక్కడ? దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే మీరు ఏడా మన జూబ్లీహిల్స్ దగ్గర రామానాయుడు స్టూడియో పక్కన అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రంజిత్ రెడ్డి అనే మాజీ ఎంపీ ఓ హనుమాన్ గుడిని కూలగొట్టి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాడు. 1000 కోట్ల సామ్రాజ్యం అని మేము మాట్లాడినాం ఆ రోజున. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే మీ పార్టీ నాయకులు, మీ పార్టీ నాయకుల మధ్యనే చేతులు మారిన డబ్బెంతో తెలుసా? దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఓన్లీ మీ పార్టీ నాయకుల మధ్యనే. ఏం పేరు చెప్పుకో, దేని మీద మీరు డబ్బులు తీసుకున్నది? హనుమాన్ టెంపుల్ని కూలగొడితే దాని మీద కొట్లాట స్టార్ట్ చేసి ఆపినందుకు మీకు వచ్చిన డబ్బులు అవి. అడగండి మీ పార్టీ నాయకులని, ఆనాడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని అడగండి, మీ ఆర్ఎస్ఎస్ లీడర్లను కొంతమందిని అడగండి. దీనిపైన నికార్సుగా కొట్లాడుతున్నది ఎవరంటే ఆ వానర సేన అని ఒక సైన్యం ఉన్నది. ఆ వానర సేన అని వాళ్ళు కూడా హిందుత్వ ఐడియాలజీతోనే పనిచేస్తారు. ఆ వానర సేన అన్న సైన్యం కొట్లాడితే వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేసులు పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఏమన్నారు వాళ్ళు ఆరోపణ చేసి మా వాళ్ళ డబ్బులు తింటున్నారంటే వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది పరిస్థితి. ఎక్కడ ఐడియాలజీ ఎక్కడుంది? ధర్మం ఎక్కడుంది? ఎక్కడ కొట్లాడుతున్నారు ధర్మం కోసం? ఒక గుడి కూలగొడితే ఆ గుడి నిలబెట్టాల్సింది పోయి, ఆ గుడి మీద పోరాటం చేయాల్సింది పోయి, ఆ భూముల మీద పోరాటం చేయాల్సింది పోయి మీరు అమ్ముడు పోయిరు సింపుల్గా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇట్లా చాలా ఉన్నాయి. ఇదే వానరసేన అనే ఆ సైన్యము సీతారాం నగర్లో దాదాపు 100 ఎకరాల మీద కేసులు వేసి కొట్లాడుతున్నది. మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన ఆనాడు కేసీఆర్. అది దాని మీద పోరాటం ఉందా? ఎక్కడో కోవా బన్ను తింటున్న ఒక వాడి మీద యుద్ధం ప్రకటించిన మీరు ఇట్లాంటి వాటి మీద మీ పోరాటం ఏమన్నా ఉందా? దీనికి ఆన్సర్ చేయగలుగుతారా మీరు? ఐడియాలజీ గురించి మీరు మాట్లాడుతుంది ఎక్కడ ఐడియాలజీ? ఎప్పుడో గాలికి వదిలేసిన ఐడియాలజీని. కరీంనగర్లో ఒక కట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తని రాజకీయంగా గొంతు కోసిపడేసినారు టికెట్ ఇవ్వకుండా. టికెట్ ఇచ్చుంటే గెలవకపోయేటోడా, బంపర్ మెజార్టీతో గెలిచేటోడు. ఇది ఐడియాలజీ, ఇది సిద్ధాంతం. ఇక కాంగ్రెస్ది ఒక సిద్ధాంతం, మేము సెక్యులర్. ఎక్కడ సెక్యులర్? నువ్వు ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నప్పుడు నువ్వు సెక్యులర్ ఎట్లయితావు? ఏ రకంగా సెక్యులర్ అవుతావు నువ్వు ఇక్కడ బీజేపీని తిడతాడు, అవతల పోయి ఎంఐఎంని పొత్తు పెట్టుకుంటాడు. ఎంఐఎం ఏమంటది? 15 నిమిషాల సమయం ఇస్తే తీడ్చి పడేస్తాం హిందువులందరిని వాడు మాట్లాడతాడు. వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటారు. ఎక్కడి సెక్యులర్? బీఆర్ఎస్ ఇంకొక సెక్యులర్, వాళ్ళది ఇంకా భయంకరమైన సెక్యులర్. వాళ్ళు అటు బీజేపీతో రెడీ, ఇటు ఎంఐఎంతో రెడీ, ఇటు కాంగ్రెస్తో రెడీ. ఎక్కడి పార్టీలు, ఎక్కడ ఐడియాలజీ? దరిద్రుడు అంతా. వీళ్ళంతా కలిసే ఉంటారండి, ఆల్ పార్టీస్. సెక్యులర్ అన్నోడు కలిసే ఉంటాడు మతతత్వ పార్టీలతో. ఒక ధర్మం కోసం పనిచేస్తున్న అన్నోడు సెక్యులర్ పార్టీలతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడు. ప్రజల్ని పిచ్చోళం చేస్తున్నారు, ఆయా పార్టీల కార్యకర్తలని పిచ్చోళం చేస్తున్నారు.
ఈటెల రాజేందర్ మధు యాష్కి గౌడ్లకు ఒక పార్టీ పెట్టామని చెప్పండి అన్న. నేను చెప్పాలనా? వాళ్ళకి అంత ధైర్యం ఉందా? పార్టీ పెట్టేంత ధైర్యం ఉందా? ఏదో ఒక పార్టీలో చేరితే ఏదో ఒక పదవి వస్తే పని చేసుకుంటూ పోవాలన్నది వాళ్ళ ఆలోచన. అంత ధైర్యం, అంత కష్టం. ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఏం తక్కువైంది? అసలు ఆయన ఇప్పుడు కాదు, మెడలు బట్టి కేసీఆర్ బయటికి గెంటేసినప్పుడే పార్టీ పెట్టేది ఉండే. ఒక ఆల్టర్నేట్ లాగా ఒక కనబడేది కనీసం. ఆయన భయపడి ఏమైద్దో అటైద్దో ఇటైద్దో అని ఆ కేసీఆర్ దాడి ఇది తట్టుకోలేక ఆయనతో బీజేపీలోకి పోయిండు. అందులో ఏమైనా నెగలనిస్తున్నారా? అందులో కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు తాగిస్తున్నాడు. ఆ నీళ్ళు తాగుతున్నాడు, కక్కుతున్నాడు, కానీ బయటకు అయితే వెళ్తలేడు. ఆ నీళ్ళు తాగుతున్నాడు, అమ్మో కడుపు వచ్చిందని ఏదో ఒకటి హాస్పిటల్కి ఎడుకోపోయి సెట్ చేసుకుంటున్నాడు. మళ్ళీ అలానే ఉంటున్నాడు, మళ్ళీ బయటకు వెళ్తలేడు. ఇక ధైర్యం ఎక్కడిది? వీళ్ళకి ధైర్యం లేదు. వీళ్ళకి అది ఏడవుతుంది, ఈ పార్టీ అంటే మామూలు విషయమా? నువ్వు స్టార్ట్ చేస్తే కదా అది మామూలు విషయమా ఏందో నీ ప్రజలు నీ వెనకాల వస్తారా రారా తెలిసేది. టీఆర్పీ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అట. వాళ్ళు కూడా ఇష్యూస్ మీద కొట్లాడాలా. ఎవరైతే ప్రజా సమస్యల మీద కొట్లాడతారో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారో అప్పుడే వాళ్ళు నిలబడతారు. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో? కొట్లాడమనండి, నేను ఇస్తా, వందల వేల డాక్యుమెంట్స్ ఇస్తా. కొట్లాడమనండి, ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద కొట్లాడమనండి. అద్భుతమైన స్కోప్ ఉన్నది. అసలు ఆలోచించి అడుగు వేయాలి, కానీ మామూలు స్కోప్ లేదు అని ఎవరు చేస్తారు అన్న? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు ఉండొచ్చు, డివిజన్ల మార్పులు ఏమైనా ఉంటాయా? నేను అనుకోవడం మేలో పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు, మే. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, మరి అవి ఎప్పుడు పెడతాడన్నది చూడాలి. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు పెట్టగలుగుతారా పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ? మళ్ళీ దీనికి రైతు భరోసా లింక్ ఉంది. రైతు భరోసా ఇవ్వంగానే ఎంపీటీసీ పెడితే ఏమైనా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నారు. కానీ రైతు భరోసా ఇచ్చి పెట్టాలంటే ఇప్పుడు మార్చి 14th 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఈ లోపుగానే ఎలక్షన్ కంప్లీట్ కావాలి. మరి ఎట్లా సాధ్యం? ఇది ఆలోచిస్తున్నారు, మరి ఏం చేస్తారో చూడాలి. గట్టిగానే టార్గెట్ ఇచ్చినట్టున్నారు రఘు గారు మీకు బీజేపీ పై అట. ఇచ్చిర్రు, దా నీకు కూడా ఇస్తుందా? కుమ్మర జాతరలో జరిగిన సంఘటన గురించి మాట్లాడండి. ఖచ్చితంగా మాట్లాడదాం. గ్రౌండ్లో ఎంఐఎం నాయకులు కూడా వీళ్ళందరితో కలిసే ఉంటారు. నెక్స్ట్ 317 జీవో గురించి మాట్లాడండి. మనము ఐక్యంగా ఉండము, అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. సహకార సంఘాల ఎలక్షన్ ఉంటుందా ఉండదా? ఏముంటుందో నాకు తెలిసి అన్ని నామినేటెడ్ పోస్టుల కింద మార్దామని అనుకుంటున్నాను. డీసీసీబీలు కూడా 9 డీసీసీబీలు జిల్లా కోడ్ చేసి నామినేటెడ్ పోస్ట్ పడేద్దామని చూస్తున్నట్టున్నాడు. ఏం చేస్తాడో చూడాలి. అయ్యో కోవాబన్ అమ్మినోడు మంచివాడు, ఇమ్రాన్ అనే వ్యక్తి మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే వాడి గురించి మాట్లాడవు. ఏం నీకు నువ్వు నా ఛానల్ ఫాలో అవుతే నీకు కనబడుతుంది. ఆ ఇమ్రాన్ అనేవాడు అత్యాచారం చేసిన దానికి సంబంధించి ఎస్ఐతో మాట్లాడి మన అనిలే లొకేషన్కి వెళ్ళి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఏంటి అనేది కనుక్కొని అక్కడికి వెళ్ళి వీడియోలు చేసి మేము మన దాంట్లో పెట్టడం జరిగింది. చెక్ చేసుకో, ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఉత్తగానే వీని గురించి మాట్లాడిన వాని గురించి మాట్లాడవు. మేమే అక్కడికి వెళ్ళింది లొకేషన్కి. ఇక్కడైతే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అది ఇన్ఫోసిస్ పోచారం దగ్గర ఇన్ఫోసిస్ ఉంది కదా, ఇన్ఫోసిస్కి పక్కనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 4th ఫ్లోర్లో 403 అనుకుంటా రూమ్ నెంబర్, అక్కడ జరిగింది. ఆ ఇమ్రాన్ అనేటోడు వాళ్ళ మదర్తో పాటు ఉంటాడు. వాళ్ళకి అది కేటాయిస్తే వాళ్ళు అక్కడ ఉండరు, ఎప్పుడో ఒకసారి అట్లా 5 రోజులకు 10 రోజులకు ఒకసారి వచ్చిపోతుంటారు. ఇది మేమే అక్కడికి వెళ్ళి వీడియో చేసినాం. నోటికి వచ్చింది వాగుతూనే ఉంటారు గాలికి. మీరు ఆడికి పోలేదు, ఈడికి పోలేదు, అన్నింటికి పోయినాం. ఆ జాతరలో జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి కూడా భాను వెళ్ళిండు. రేవంత్ రెడ్డి రాజకీయ మంత్ర చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో అవుతుంది. రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు, మీకు కూడా తెలుసు కదా. మళ్ళీ మీరు ఎందుకు రైతులకు ఆశ పెడతారు? వస్తుంది బ్రదర్, అది ఆగదు. రైతు భరోసా ఏం ఆగదు. ఆగితే ఆయన ఏం ఊకోరు జనాలు.
గురుకుల విద్యార్థుల ఎంట్రన్స్ ఎగ్జామ్ లింగాలలో పేపర్ లేట్ అయిందని 1 గంటకు అయిపోవాల్సిన ఎగ్జామ్ 1 గంటకు స్టార్ట్ చేసిరట. ఇట్లా కూడా ఉంటుందా? హన్మకొండ మిషనరీ ప్రాపర్టీస్ గురించి వీడియో పెట్టండి. అదే ఒక పెద్ద దందా, ఆడ పెద్ద మాఫియా. అన్న కౌశిక్ రెడ్డి లాంటి వారిని ఇంటర్వ్యూ తీసుకోకండి, అందరిది తీసుకుంటాం బ్రదర్, వీళ్ళది వాళ్ళదని ఏముంది అన్న. మాది మహారాష్ట్ర గడ్చిరోలి, కనీసం రోడ్సే దిక్కు లేదు మాకు. అవుట్ సోర్సింగ్ గురించి మాట్లాడండి. వాళ్ళు నిన్ననే అనుకుంటా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇంత మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టారు. కానీ గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోవట్లేదు. రైతులను నట్టేట ముంచుతుందట రేవంత్ రెడ్డి సర్కార్. వీడియోల సంగతి ఏందన్న బండి సంజయ్ని అడుగు. బండి సంజయ్ని అడిగి ఆయన డిఐజీ సత్యనారాయణ దగ్గర ఉన్నాయట మొత్తం. ఆయన అడుగు పోయి.